జగదీశ్వరి పిల్లల ఇంకా జరగాలి వాళ్ళు కొంచెం బ్యాక్ ఉండాలి ఈరోజు మహబూబాద్ జిల్లాలోని బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తకోట గ్రామ పరిధిలో పోలీస్ డిపార్ట్మెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ హరితహారానికి లో భాగంగా మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు ఇక్కడ 50 ఎకరాల ల్యాండ్ని వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. దీన్ని మేము దత్తత తీసుకొని ఇక్కడ సుమారుగా 23,000 మొక్కలు నాటాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ధారించుకోవడం జరిగింది. మాకు సుమారుగా జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 3 లక్షల మొక్కలు నాటాలని చెప్పేసి మేము లక్ష్యంగా పెట్టుకొని నిన్నటి వరకు 60,000 మొక్కలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకంగా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ 50,000 ఎకరాల్లో దీని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా భవిష్యత్తులో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పక్కనే మనకి బయ్యారం పెద్ద చెరువు ఉంది. ఇక్కడ చుట్టూ మన బయ్యారం ఉక్కు కేంద్రంగా కాబోతున్న నేపథ్యంలో దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసేటువంటి ఉద్దేశంలో భాగంగా ఇక్కడ 50 ఎకరాల ల్యాండ్లో 23,000 మొక్కలు నాటాలని చెప్పేసి తీసుకోవడం, దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరం కూడా ఒక సమన్వయంతో చేసుకుంటూ వీటిని రక్షించాలని చెప్పేసి తెలిసి ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ తరఫున దీన్ని ఇక్కడ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలో హరితహారం అనే కార్యక్రమంలో బయ్యారం మా సర్కిల్ పరిధి లోపల బయ్యారం కోటగడ్డ అనే గ్రామంలో ఫారెస్ట్ వాళ్ళు మాకు 50 ఎకరాల ల్యాండ్ను ఇవ్వడం జరిగింది అభివృద్ధి చేయడం కోసం. హరితహారంలో భాగంగా దాదాపు ఈ 50 ఎకరాలలో 23,000 చెట్లు నాటడం జరుగుతుంది. అందులో 40 రకాలైనటువంటి మొక్కలను నాటడం జరుగుతున్నది. ఈ రోజు మాత్రం 5,000 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట ముఖ్య అతిథి గారు గౌరవనీయులు పెద్దలు మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబాద్ జిల్లా గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వివిధ రకాల స్కూళ్ళ పాఠశాలల నుంచి పిల్లలు, టీచర్లు మరియు ప్రముఖులు, మా ఆటో రిక్షా డ్రైవర్లు, పాత్రికేయులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. అందులో మేము అనుకుంటాము దాదాపుగా రాష్ట్రంలోనే ఈ పోలీస్ శాఖ వారు 50 ఎకరాలు నాటడం, దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం, ఇది టూరిజం స్పాట్గా చేయడం ఇదే మొదటి అనుకుంటాను. కానీ మహబూబాద్ జిల్లాలో మాత్రం మాకు తెలిసినంత వరకు కరెక్ట్గా మేమే 50 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామని గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది.